హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే సాటర్డే వ్లాగ్, ఏకాకృతి రోజు. యాక్చువల్గా ఎవ్రీ సాటర్డే నేనైతే పూజ చేసుకుంటాను. ఈసారి అయితే ఏకాదశి కదా, కొంచెం స్పెషల్గా చేసుకుందాం అనేసి ఐటీఐ గేట్ దగ్గర ఉన్న ఇక్కడైతే పూలు అవన్నీ దొరుకుతాయి, అక్కడికైతే వెళ్ళాం తీసుకోవడానికి. అవన్నీ తెచ్చుకొనేసి అయితే ఇంటి దగ్గర క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫ్రైడే వర్క్ అయిన తర్వాత వెళ్ళి తీసుకొని వచ్చి స్టార్ట్ చేసాము. ఒక ఫుడ్ అయితే త్వరగా తినేసాను. మా హస్బెండ్ వాళ్ళు తింటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ అయితే బయట క్లీన్ చేసేసి మళ్ళీ లోపలికి చేసుకుందామని చేస్తూ ఉన్నాను. ఎన్ని స్లిప్పర్స్ అయితే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసేసి కొన్ని అయితే తీసి పడేసాము. అసలు షాప్ ఉందా ఏంటి అనిపించింది, అన్నీ ఉన్నాయి. ఇంకా మొత్తం తీసేసి మా హస్బెండ్ అయితే కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదా అనేసి ఈరోజైతే హెల్ప్ చేస్తున్నారు. డైలీ చేస్తారు, బట్ ఈరోజు కొంచెం ఎక్కువ చేస్తున్నారు. ఇంకా నేను బయట అదంతా తుడిచి ముగ్గు పెట్టి వచ్చేలోపు మా హస్బెండ్ అయితే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు. నేను బయట అంతా క్లీన్ చేసి అదంతా ఆరిపోయిన తర్వాత ముగ్గు అయితే పెట్టేశాను. తర్వాత పసుపు కుంకుమ కూడా పెడుతూ ఉన్నాను. ఎందుకు ఇంటికి బయట ఇట్లా ముగ్గేస్తే కొంచెం మంచిగా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది నాకు. నేను ప్రతి సాటర్డే అయితే ఇలా ముగ్గు పెట్టుకుంటాను పసుపు కుంకుమతో. నేను బయట ముగ్గు పెట్టి వచ్చేలోపే మా హస్బెండ్ అయితే కిచెన్ సామాన్లు అవన్నీ క్లీన్ చేసేసారు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా నైట్ అయితే పడుకునేసాము. అసలే లేట్ అయిపోయింది మార్నింగ్ లేవాలనేసి. ఇంకా మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసేసి అయితే ఇక్కడ దేవుడి పటాలు అయితే క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా బొట్లు పెట్టుకొని స్టార్ట్ చేయాలి. ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేయాలి. నిన్న క్లీన్ చేయలేదు, ఈరోజే చేసుకుందాం అనేసి. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి గంధము కుంకుమ పెట్టేసరికి చూడండి ఎంత కలగా ఉన్నారో. ఇంకా నిన్న తెచ్చుకున్న పూలు అయితే మా హస్బెండ్ బయట పెడుతూ ఉన్నారు. చాలా మంచిగా పెట్టారు, నాకైతే మంచిగా అనిపించింది. ఇలా వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా, అలా పెట్టారు. ఇంకా నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకునేసి నేను కూడా రెడీ అయిపోయేసి అయితే ఇక్కడ పూలు అవంతా పెడుతూ ఉన్నాను. ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి పూలు ఇటు సైడు అటు సైడు చామంతి పూలు పెడదాం అనుకున్నాను, అవి పడిపోతూ ఉన్నాయి. సర్లే అనేసి తులసిమాల అండ్ నార్మల్ పూలు అయితే పెట్టాను. ఇంకా పిండి దీపాలు కూడా పెట్టుకున్నాను. యాక్చువల్గా నిన్న నానబెట్టుకోలేదు, మర్చిపోయాను. ఇంకా నైట్ అయితే కొన్ని నానబెట్టేసి చేశాను. వెంకటేశ్వర స్వామికి 3 నామాలు కదా, అందుకోసమే 3 అయితే పెట్టుకున్నాను. మన ఇష్టం, మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇంకా పెట్టుకునేసి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. నాకు ఎవ్రీ సాటర్డే ఇలానే మంచిగా చేసుకుంటాను నేను. ఇలా పిండి దీపాలు అవంతా కాకపోయినా మార్నింగే లేవడం ఇలా అసలు మా అమ్మ కూడా చేస్తూ ఉండేది. ఇంకా మా అమ్మ వల్లే నాకు అలవాటు వచ్చిందనుకుంటా. సాటర్డే స్నానం చేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఇలా దీపం పట్టుకోవడం నాకు మంచిగా అలవాటు. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో కూడా మనకి ఇలా చేసుకుంటూ ఉంటే. ఇంకా ఇదంతా పూజ అంతా చేసేసుకొని దేవుడికి హారతించేసుకున్నాను. తర్వాత పిండి దీపాలు కూడా వెలిగించుకునేసాను. మా హస్బెండ్ ఈరోజు అయితే క్రికెట్ ఉందనేసి వెళ్ళారు. ఇంకా ఇంట్లో కూడా ఒకే ప్రసాదం చేసుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ కూడా లేరు కదా, తను ఉంటే హెల్ప్ చేసేవారు. చెప్పాను కదా బయట పూలు పెట్టారనేసి, ఇలా పెట్టారు. చాలా బాగుంది కదా, వెంకటేశ్వర స్వామి ఇలాగ ఉంటారు కదా అలా పెట్టారు. ఇంకా ఇంట్లో కూడా కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఇలా పూలు పెట్టుకుంటే. ఎందుకంటే ఏకాదశి కదా, అందుకోసమే కొంచెం ఫెస్టివల్ లాగా చేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే డోర్ ఓపెన్ చేశాను కదా, మొత్తం కదిలిపోతున్నాయి, అందుకోసమే క్లోజ్ చేసేసాను. గోవిందనామాలు వింటూ ఉన్నాను. ఇంకా మంచిగా పాజిటివ్గా ఉంది శారీ కట్టుకొని అదంతా పెట్టుకుంటే. ఇంకా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ అయితే వచ్చారు. చెమటగా ఉంది తీయకు అని చెప్తున్నారు, కానీ నేను తీసాను. ఇంకా మధ్యాహ్నం తినేసి కొంతసేపు అయితే పడుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఇవంతా క్లీన్ చేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ అయితే ఇవి తీసేస్తాం కదా, తులసి మాల అవంతా కూడా తీసేయాలి. తీసేసి మన దగ్గర నాకైతే ఇంట్లో చెట్లు ఉన్నాయి, ఆ చెట్లకు అయితే వేసేసుకున్నాను. వాటర్ అవి ఉంటాయి కదా, అవి కూడా అక్కడ వేసేసుకున్నాను. మీకు లేకోకుంటే ఎక్కడైనా వాటర్లో వేసేయచ్చు. ఇంతకుముందు అయితే నేను శనివారాల వ్రతం అయితే చేసుకున్నాను కదా, ఇంకా అప్పట్లాగానే చేసుకున్నాను సేమ్. ఇంకా అక్కడ పెట్టిన ప్రసాదాలు అయితే
ఆవుకు అక్కడ పెట్టేయచ్చు, కానీ మాకు దగ్గరలో ఎక్కడ లేవు, అందుకోసమే మేమే తిన్నాము. ఇంకా మనం కూడా తినొచ్చు కదా దేవుడి ప్రసాదం అనేసి, ఇంకా తినేసి ఇంట్లో దీపం పెట్టుకునేసి ఇంకా హారతి ఇచ్చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాము. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.